అల్లాహ్ పేరుతో అత్యంత కరుణామయుడు అల్-ఫాతిహా అత్యంత కరుణామయుడు అల్-ఫాతిహా అంత్రి. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. అల్-బకరా 252. నేను సమీపంలోనే ఉన్నాను, నన్ను పిలిచేవారికి నేను జవాబు ఇస్తాను. అల్-బకరా 236. అల్లాహ్ పశ్చాత్తాపపడేవారిని, తమను తాము శుద్ధి చేసుకునేవారిని ప్రేమిస్తాడు. అల్-బకరా 222. అల్లాహ్ సహనవంతులతో ఉంటాడు. అల్-బకరా 253. అల్లాహ్ సత్కార్యాలు చేసేవారిని ప్రేమిస్తాడు. అల్-బకరా 295. అల్లాహ్ తన కొరకు త్యాగం చేసేవారితో సంతృప్తి చెందుతాడు. అల్-బకరా 227. అల్లాహ్ తాను ప్రేమించే వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అల్-బకరా 227. అల్లాహ్ నీతిమంతులను ప్రేమిస్తాడు. అల్-ఇమ్రాన్ 3:7. అల్లాహ్ దాతృత్వాన్ని, సహనాన్ని, క్షమాపణను ప్రేమిస్తాడు. అల్-ఇమ్రాన్ 3:34. అల్లాహ్ తనపై ఆధారపడే వారిని ప్రేమిస్తాడు. అల్-ఇమ్రాన్ 3:59. మీపై మీరే అన్యాయం చేయకండి, నిశ్చయంగా అల్లాహ్ మీ పట్ల కరుణామయుడు. అన్-నిసా 49. అల్లాహ్ నీతిమంతులను ప్రేమిస్తాడు. అల్-మైదా 5:10. అల్లాహ్ తన కోసం కరుణను నిర్దేశించాడు. అల్-అనమ్ 62. విశ్వాసులు నీ దగ్గరకు వచ్చినప్పుడు మీపై శాంతి కలుగుగాక, మీ ప్రభువు తనను తాను కరుణించుకున్నాడు అని చెప్పండి. అల్లాహ్ యొక్క కరుణ సత్కార్యాలు చేసేవారికి దగ్గరగా ఉంటుంది. అల్-అరాఫ్ 76. నా కరుణ అన్ని విషయాలను కలిగి ఉంది. అల్-అరాఫ్ 76. అల్లాహ్ నీతిమంతులను ప్రేమిస్తాడు. అట్-తౌబా 97. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు విశ్వాసులతో ఉన్నాడు. అట్-తౌబా 940. అల్లాహ్ శాంతి నివాసానికి పారడైస్ పిలుస్తాడు. యూనాస్ 10:25. అల్లాహ్ సన్నిహితుడు, ప్రతిస్పందించేవాడు. హుద్ 6. అల్లాహ్ అత్యుత్తమ రక్షకుడు, అత్యంత కరుణామయుడు. యూసుఫ్ 12:64. నిశ్చయంగా అల్లాహ్ జ్ఞాపకార్థం హృదయాలు విశ్రాంతి పొందుతాయి. అర్రాద్ 3:5. మీరు కృతజ్ఞులైతే నేను మీకు దయను పెంచుతాను. ఇబ్రాహీం 47. మరియు నా దాసులకు తెలియజేయండి, నిశ్చయంగా నేను క్షమించేవాడను, కరుణించేవాడను. నిశ్చయంగా అల్లాహ్ భయభక్తులు గలవారితోనూ సత్కార్యాలు చేసేవారితోనూ ఉంటాడు. అల్లాహ్ను లేదా దయామయుడైన అల్లాహ్ను పిలుచుకోండి. మీరు ఏ పేరుతో పిలిచినా ఆయనకు అత్యుత్తమమైన పేర్లు ఉన్నాయి. అల్-ఇస్రా 7:10. నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి కరుణామయుడైన అల్లాహ్ ప్రేమను ప్రసాదిస్తాడు. భయపడకండి, నేను మీతో ఉన్నాను, వింటున్నాను మరియు చూస్తున్నాను. తాహా 24. నిశ్చయంగా అల్లాహ్ మీపై నిత్య నిఘా ఉంచేవాడు. అల్-హజ్ 2:60. కానీ వారు పశ్చాత్తాపపడి విశ్వసించి సత్కార్యాలు చేసేవారైతే అల్లాహ్ వారి దుర్మార్గాలను సత్కార్యాలతో భర్తీ చేస్తాడు. దుఃఖితులైన వారు ఆయనకు ముద్ద పెట్టనప్పుడు వారికి ఎవరు జవాబు చెప్పుదురు? అనం 276. మరియు మా మార్గంలో పోరాడిన వారిని మేము తప్పక మా మార్గాల్లోకి నడిపిస్తాము. అల్-అంకబూత్ 2:60. మరియు ఆయన సూచనల్లో ఒకటి ఏమిటంటే, మీరు వారిలో ప్రశాంతత పొందటానికి ఆయన మీ కోసం సహచరులను సృష్టించాడు. ఆయన మీపై ఆశీర్వాదం ప్రసాదిస్తాడు మరియు ఆయన దేవదూతలు అలా చేయమని ఆయనను అడుగుతారు. అహ్జాబ్ 30:40. ప్రశాంత, కరుణామయుడైన ప్రభువు తరఫు నుండి వచ్చిన వాక్యం. యెహోవా 3:6-5. ఆకాశాలు, భూమ్యాకాశాలు, వాటి మధ్య ఉన్నదంతా ఆయనకు చెందినవి. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వక్షమాపణ ప్రదాత. అల్లాహ్ యొక్క కరుణ నుండి నిరాశ చెందకండి. అజ్-జుమర్ 3:9-53. నన్ను ప్రార్థించండి, నేను మీకు జవాబిస్తాను. ఖురాన్ 40:60. నిశ్చయంగా మా ప్రభువు అల్లాహ్ అని చెప్పి తర్వాత ధైర్యంగా ఉన్నవారు, వారిపై దేవదూతలు దిగి వస్తారు. అహ్మద్ ఖురాన్ 5:3. ఓ విశ్వాసులారా, మీరు అల్లాహ్కు మద్దతు ఇస్తే ఆయన మీకు మద్దతు ఇస్తాడు. విశ్వాసుల హృదయాలలో శాంతిని అవతరింపజేసినవాడు ఆయనే. అల్-ఫతహ్ 44.
మేము ఆయనకు అతని గొంతు రక్తనాళం కంటే దగ్గరగా ఉన్నాము. ఖురాన్ 5:6. నిశ్చయంగా మేము ఇంతకుముందు కూడా ఆయనను ప్రార్థిస్తూ ఉండేవాళ్ళం. నిశ్చయంగా ఆయనే కరుణామయుడు, కరుణామయుడు. 5:5-8. మంచితనం యొక్క ప్రతిఫలం మంచితనం తప్ప మరేమీ కాదా? అర్-రహమాన్ 5:60. మరియు మేము ఆయనకు మీకన్నా దగ్గరగా ఉన్నాము, కానీ మీరు చూడలేరు. మరియు మీరు ఎక్కడ ఉన్నా ఆయన మీతో ఉంటాడు. అల్ హదీస్ 4. మరియు ఎవరైతే అల్లాహ్‌కు భయపడతారో, అప్పుడు అల్లాహ్ అతనికి ఒక మార్గం కల్పిస్తాడు మరియు అతను ఊహించని చోటు నుండి అల్లాహ్‌ను ఆశీర్వదిస్తాడు. సృష్టికర్త అల్లాహ్‌కు తెలియదా? ఆయన అల్లాహ్ నిష్ణాతుడు, సర్వజ్ఞుడు. కావున నీవు నీ గొప్ప ప్రభువు పేరును పవిత్రపరచుకో. కాబట్టి దయగల సహనంతో ఓపికగా ఉండండి. అల్ మారిజ్ 75. నీ ప్రభువును క్షమాపణ కోరండి. నిశ్చయంగా అల్లాహ్ శాశ్వతంగా క్షమించేవాడు. నుహ్ 17. ప్రజలారా, కరుణామయుడైన మీ ప్రభువును గురించి మిమ్మల్ని మోసగించినది ఏమిటి? మరియు అల్లాహ్ క్షమించేవాడు, ప్రేమించేవాడు. అల్-బురుజ్ 4. వారి ప్రతిఫలం వారి ప్రభువు దగ్గర శాశ్వత నివాసం యొక్క తోటలు, వాటి క్రింద నదులు ప్రవహిస్తాయి. ఎవరైతే ఒక అణువు బరువు మంచిని చేస్తారో, వారు దానిని చూస్తారు. అజ్జలా 9:7. నిశ్చయంగా కష్టంతో పాటు సౌలభ్యం కూడా ఉంటుంది. నిశ్చయంగా కష్టంతో పాటు సౌలభ్యం కూడా ఉంటుంది. అష్షర్ 9:4. మరియు ఎవరి బరువులు సత్కార్యాలతో భారీగా ఉంటాయి. అల్ ఖురాన్ 10:6. కానీ విశ్వసించి సత్కార్యాలు చేసి సత్యం వైపు ఒకరికొకరు సలహా ఇచ్చి సహనం వైపు ఒకరికొకరు సలహా ఇచ్చేవారు తప్ప. అతడు అల్లాహ్ ఒక్కడే అల్లాహ్ అల్-ఇఖ్లాస్ అంటూ సహనం మరియు ప్రార్థన ద్వారా సహాయం కోరండి. అల్-బకరా 2:40. ముగ్గురి మధ్య ఏ రహస్య సంభాషణ లేదు, కానీ ఆయన వారి నాల్గవవాడు. అల్-ముజాదిలా 5:7. అల్లాహ్ తన దాసుల పట్ల చాలా సున్నితంగా ఉంటాడు. తాను కోరిన వారికి ఆయన సదుపాయం కల్పిస్తాడు. అషరా 40. మరియు ఎవరైతే కరుణామయుడైన అల్లాహ్ జ్ఞాపకార్థం నుండి వెనక్కి తిరుగుతారో, మేము అతని కోసం ఒక దెయ్యం చేస్తాము మరియు అతను అతనికి ఒక సహచరుడు. అల్లాహ్ కరుణ చూపిన వ్యక్తి తప్ప మరెవరూ రక్షింపబడరు. అద్-దుఖాన్ 4:40. అల్లాహ్ దినాలకు భయపడని వారిని క్షమించమని విశ్వాసులకు చెప్పండి. అల్-జాథియా 44. మరియు నేను జిన్నాతులను మరియు మానవులను నన్ను ఆరాధించడానికే తప్ప మరేమీ సృష్టించలేదు. మరియు నిశ్చయంగా ఆయనే ప్రజలను నవ్వించేవాడు మరియు ఏడ్చేవాడు. బహుశా అల్లాహ్ మీ మధ్య మరియు మీరు శత్రువులుగా భావించే వారి మధ్య ప్రేమను ఉంచుతాడు. అల్-ముంతహానా 7. మరియు మీరు ప్రేమించే మరొకటి అల్లాహ్ నుండి వచ్చిన విజయం మరియు సమీపంలో ఉన్న విజయం. అస్సాఫ్ సెక్షన్ 3. ఓ విశ్వాసులారా, నిజాయితీగా పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు పశ్చాత్తాపపడండి. మరియు నీ ప్రభువు నామమును జ్ఞాపకము చేసుకొనుము మరియు ఆయనకు పూర్తిగా సమర్పించుము. అల్-ముజమ్మిల్ 78. ఆ దినమున దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు దైవదూతలు వరుసలుగా నిలబడతారు. అల్లాహ్ అనుమతిస్తే తప్ప వారు మాట్లాడరు. మరియు మీరు అల్లాహ్ సర్వలోకాల ప్రభువు కోరుకునేది తప్ప మరెవరూ కోరుకోరు. అతక్వీర్ 8. కావున జ్ఞాపకం చేసుకొనుము, నీవు జ్ఞాపకం చేయవాడవు మాత్రమే. అల్-గషియా 8:1. అల్లాహ్ ఇలా అంటాడు, ఓ ధైర్యవంతుడైన ఆత్మ అని అడిగారు. మరియు మీ ప్రభువు మీకు ఇవ్వబోతున్నాడు మరియు మీరు సంతృప్తి చెందుతారు. అద్దుహ 9:3. నిశ్చయంగా అల్లాహ్ న్యాయమూర్తులలో అత్యంత న్యాయాధిపతి కాడా? నిశ్చయంగా ఆ రోజు వారి ప్రభువు వారి గురించి బాగా తెలుసు. అల్లాహ్‌కు విధేయత చూపండి. ఆ దినమున మీరు నిశ్చయముగా ఆనందం గురించి ప్రశ్నించబడతారు. అతక్తురు 108. కావున నీవు నీ ప్రభువును ఆరాధించు మరియు బలి అర్పించు. అల్-కౌతార్ చిన్నెత్తి. కావున నీవు నీ ప్రభువును స్తుతిస్తూ అతని నుండి క్షమాపణ కోరండి. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తున్నాడు. అన్-నస్ర్ 3. మీరు అల్లాహ్‌ను ప్రేమిస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించండి. అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు.
అల్లాహ్ తాను ప్రేమించే మరియు అతన్ని ప్రేమించే ప్రజలను తీసుకొస్తాడు. అల్-మాయిదా 5:4. నిజమైన విశ్వాసులు అల్లాహ్ ప్రస్తావించబడినప్పుడు వారి హృదయాలు వణుకుతాయి. అల్-అన్ఫాల్ 8. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు విశ్వాసుల పట్ల కరుణ చూపాడు. అట్-తౌబా 9:7. మరియు ఉదయం మరియు సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తూ ఆయన ముఖాన్ని కోరుకునే వారి పట్ల నీవు సహనం వహించు. అల్-కహ్ఫ్ 8:8. మరియు నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు అతను నన్ను నయం చేస్తాడు. అష్-షురా 8.